దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా శుభాకాంక్షలు. దేవుడు మనల్ని ప్రేమించి గడిచిన 4 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో సుఖంగా, క్షేమంగా, సంతోషంగా కాచి కాపాడి 5వ నెల మే నెలలో మమ్మల్ని సంతోషంగాను, సజీవంగాను, ఆనందంగాను, ఆరోగ్యంగాను ప్రవేశపెట్టినందుకై మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఆయన మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి నేను సజీవంగా ఉండి ఈ ఉదయకాలంలో నేను మీకు ప్రకటన గ్రంథం యొక్క 2వ భాగం ఏదైతే 7వ వచనం నుండి 10వ వచనం వరకు నేను మీతో మాట్లాడినాను. మీకు చెప్పాను కదా, 20వ అధ్యాయంలో 3 భాగాలు ఉన్నాయి, ముఖ్యమైన భాగాలు. అందుకొరకు అది తక్కువ ఉన్నా కూడా నేను దాన్ని వేరువేరుగా మాట్లాడాల్సి వచ్చింది. మొదటి భాగం 6 వచనాలు, 2వ భాగం 4 వచనాలు, 3వ భాగం మళ్ళీ 6 వచనాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను మీకు 7 నుంచి 10 వరకు మాట్లాడినాను. కాబట్టి మీరు దయచేసి నా మాటలను వినండి, ఆలకించండి, ఆశీర్వాదం పొందండి. మీ ఆశీర్వాదం కొరకే నేను చెబుతున్నాను. కాబట్టి ఏమాత్రం వెనుకంజ వేయకుండా, ఆలస్యం చేయకుండా, అభ్యంతరపడకుండా, నిర్లక్ష్యం చేయకుండా, నిరాకరించకుండా ప్రభువును బట్టి, ప్రభు కొరకు, మీ కొరకు ఈ వాక్యం వినండి. ఎందుకంటే రాబో దినములు మహాభయంకరమైనవి. చూస్తున్నాం కదా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం. వాడు వాల్డమిర్ పుటిన్ గర్వించి, అహంకారించి, తన ఇష్టానుసారంగా యుద్ధ భూమిలో బాంబులు వేయాలి కానీ నివాసుల మీద బాంబులు వేస్తున్నాడు. నివాసులు వాళ్ళ దగ్గర నిరాయుధులు, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వారు యుద్ధ భూమిలో లేరు. నిరాయుధుల మీద, నివాసుల మీద బాంబులు వేసి ఎన్నో బిల్డింగ్లు కూలగొట్టి ఎంతోమంది ప్రాణాలు తీసినాడు. ఇంకా మిగతా వాళ్ళు ఉండడానికి స్థలం లేక పొరుగు దేశాలు, యూరోప్ దేశాలకు పారిపోయినారు. దాదాపు 40 లక్షల మంది యుక్రెయినీయులు పొరుగున, అంటే ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, ఆ దగ్గర చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటిలోకి పారిపోయారు. కాబట్టి అంత గర్వించిన వాడు, ఆ యొక్క వాల్డమిర్ పుటిన్ యొక్క గర్వాన్ని దేవుడే అంచాలి. దేవుడు అంచాలంటే నీవు నేను ప్రార్థన చేయాలి యుక్రెయిన్ల కొరకు. ఎందుకంటే వాళ్ళు ఏ పొరపాటు చేయలేదు, ఏ తప్పు చేయలేదు. వాడు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవటానికి యుద్ధం చేస్తున్నాడు, అంతేగాని ఇంకేం కాదు. ఆ యొక్క ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా దేవుని యందు విశ్వాసం ఇచ్చినవాడు కనుక భయపడక ఎంతో మందిని చంపేశాడు, ఎంతో ఆయుధాలను నష్టపరిచాడు. 65 కిలోమీటర్ల పొడవున ఉన్న రష్యన్ సైన్యాన్ని, ఆయుధాలన్నింటినీ ధ్వంసం చేసేసారు. 65 కిలోమీటర్ల పొడవున ఎన్నో ప్లేన్లను, ట్యాంకులను కూడా ధ్వంసం చేశాడు. కానీ వాడు రష్యా వాడు చెప్పుకోవటం లేదు, ఎందుకంటే వానికి సిగ్గుచేటు. వాడు ఏమనుకుంటే 4-5 రోజులలో నేను దీన్ని జయించేసుకుంటాను, నా దేశంలో కలుపుకుంటాను అనుకున్నాడు. కానీ 50-60 రోజులైనా కూడా ఇంతవరకు ఏం కాలేదు. కాబట్టి మనము జాగ్రత్తగా, మెలకువగా ఉందాం. ఏమంటున్నాడంటే, 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. ముందు కూడా చదివాం మనము. సాతాను కొద్ది కాలం, అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడినని మనము 3వ వచనంలో చదివినాం. అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో కొంతకాలం పిమ్మట వాడు విడిచిపెట్టబడును. సైతాన్ ఇప్పుడు 1000 సంవత్సరాలు అయిపోయింది, విడిచిపెట్టబడ్డాడు. విడిచిపెట్టబడితే వాడు 1000 సంవత్సరాలు అగాధంలో ఉన్నాడు. అగాధం
అగాధం అంటే మీకు చెప్పాను కదా ఇదివరకు కూడా, అడుగుండదు. కాలు మోపి నిలబడటానికి అడుగుండదు. ఒక క్షణం కూడా నువ్వు నిలబడలేవు. నిలబడటానికి ప్రయత్నం చేస్తావు, కిందికి దిగిపోతావు, మళ్ళీ పైకి వస్తావు, మళ్ళీ కిందికి దిగిపోతావు. కిందికి మీదకి ఇట్లనే ఉంటుంది. 1000 సంవత్సరాలు వాడు అగాధంలో గడిచిన తర్వాత కూడా వాడికి బుద్ధి రాలేదు. ఎందుకంటారా? 8వ వచనం చూడండి. భూమి నలుదిశలందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి, లెక్కకు ఇసుక రేణువుల వల్ల ఉన్నారంట గోగు మాగోగు అనే ప్రజలు లోకంలో ఆ సమయంలో. అన్యజనుల అంతా ఎవరైతే ప్రభువును అంగీకరించలేదు వారు సముద్రపు ఇసుక రేణుల వల్ల, లెక్కకు సముద్రపు ఇసుక రేణువుల ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటకై వాడు బయలుదేరని. చూసారా? 1000 సంవత్సరాలు వాడు అగాధములు గడిచినప్పటికీ వాడికి బుద్ధి రాలేదు కనుక వాడు ఏం చేస్తుంటే గోగు మాగోగు అనే వారిని పోగు చేసి దేవుని పట్టణమైన యెరూషలేముతో యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధపరుస్తున్నారు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఎంతో భయంకరమో చూడండి. వారిని యుద్ధమునకు పోగు చేయటకై వాడు బయలుదేరేను. వీడు చచ్చాడు, నాశనమైతే నాశనమాడు. వారిని కూడా తీసుకుపోతున్నాడు. ఎవరిని? గోగు మాగోగు అనే వారిని. వారికి రక్షణ లేదు, వారికి దేవుడు అంటే తెలియదు. ఈ సాతాను వల్ల పడి మోసపోయి వాళ్ళు నాశనానికి గురవుతున్నారు. 9వ వచనంలో ఏముందంటే, వారు భూమి అంతటా వ్యాపించారట. గోగు మాగోగు అనే వారు సాతాను నాయకత్వంలో భూమి అంతటా వ్యాపించి ఏం చేసినారు చూడండి. పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణం ముట్టడి వేయగా, పరిశుద్ధుల పట్టణాన్ని, శిబిరాన్ని అంటే యెరూషలేమును ముట్టడి వేయటానికి వాళ్ళందరూ సిద్ధపడ్డారు. ఏమనుకున్నారంటే, మేము ప్రపంచమంతా వ్యాపించున్నాం, ఇప్పుడు ఎవ్వరు కూడా మనల్ని ఏమి చేయలేరు, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. అదేవిధంగా పుట్టిన కూడా ఇప్పుడు తనకు తాను అనుకుంటున్నాడు, గర్విస్తున్నాడు, అహంకారిస్తున్నాడు. నన్ను ఎవరు ఏమి చేయలేరు, నా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి. ఏమనంటే, ఒక్క ఆయుధాన్ని ఫ్రాన్స్ మీద వదిలితే 2 నిమిషాలు అది బూడిదైపోతుంది. ఒక్క ఆయుధాన్ని ఫ్రాంక్ఫర్ట్ మీద వదిలితే అది బూడిదైపోతుంది. లండన్ మీద వదిలితే అది బూడిదైపోతుందని గర్విస్తూ అహంకారిస్తున్నాడు. కానీ వాడికి తెలియదు మన దేవుడు ఎంత శక్తిమంతుడో. ఆయన తలుచుకుంటే అణు ఆయుధాలన్నింటినీ వ్యర్థం చేసేస్తాడు, పని చేయకుండా వ్యర్థం చేసేస్తాడు. అంత గొప్ప దేవుడు మనకు. కానీ వాడు విర్రవిగిపోతున్నాడు, నా దగ్గర ఇవి ఉన్నాయి, నా దగ్గర అవి ఉన్నాయి, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తానని. ఇన్ని రోజులు అయిపోయింది. ఆ చిన్న దేశంతో వాడు గెలవలేకపోయాడు, సిగ్గుమాలినోడు. ఇంకా నేను వీళ్ళొస్తే వాళ్ళొస్తే వీళ్ళని నాశనం చేస్తాను, వాళ్ళని నాశనం చేస్తాను అని కూర్చున్నాడు. ఎందుకంటే అమెరికా, ఇంగ్లాండ్ కలిసి, నాటో దేశాలతో కలిసి వానితో యుద్ధం చేయాలనుకుంటున్నారు, వాడిని మట్టం చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే అమెరికాకు ఎంత మాత్రం ఇష్టం లేదు రష్యా సూపర్ పవర్ కావడం, రష్యా నంబర్ 1 కావడం వాళ్ళకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే వాడు కమ్యూనిస్ట్ వాడు కనుక, వాడికి దేవుడు అంటే భయం లేదు కనుక వాడు రావడం ఇష్టం లేదు. కనుక దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా. వాళ్ళు ఏం చేశారంటే, పరిశుద్ధుల శిబిరాన్ని, గోగు మాగోగు అనే వారిని మోసపరిచి వారినందరినీ కూడా పరిశుద్ధులతో దేవునితో యుద్ధం చేయుటకు
బయలుదేరిండు. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా, అంటే పోయాడిగా, ముట్టడి వేయటానికి, యుద్ధం చేయటానికి సిద్ధపడి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు బహుగా సిద్ధపడి బయలుదేరింది. అప్పుడేమైందో చూడండి. ఎంతో గర్వించిండు సైతానుడు, ఎంతో అహంకారించిండు సైతానుడు. ఇప్పుడు పుట్టిన ఎట్లా చేస్తున్నాడో అట్లా వాడు కూడా చేశాడు. గోగు మాగోగు అనే వారిని అందరినీ కూడబెట్టుకున్నాడు. సముద్రపు ఇసుక రేణువుల వలె భూమి అందంతటా వాళ్ళు వ్యాపించారట. అంటే భూమిలో వాడు సాతానుడు విడిచిపెట్టబడగానే భూమి నలుదిశల నుండి జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటకై వాడు బయలుదేరాడు. వాడు వాళ్ళని మోసపరిచి యుద్ధానికి సిద్ధపరిచాడు. ఎందుకంటే వాడికి తెలుసు వాడు వీళ్ళ సహాయం లేకపోతే గెలవలేడని. అందుకొరకే వీళ్ళ సహాయం అర్థించి వాళ్ళని మోసపరిచి తీసుకొని పోయాడు. ఏం చేసిండు? వారు భూమి అన్నంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేసింది. అంటే యుద్ధం చేయడానికి సిద్ధంగా బయలుదేరింది. ఏ విధంగా పుటిన్ ఉక్రెయిన్ మీదకి యుద్ధం చేయడానికి అన్నీ సిద్ధపరచుకొని, నేను పలానా దినాన్న యుద్ధం చేయబోతున్నాను ఉక్రెయిన్ తోటి అని చెప్పాడు. కానీ వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా లేరు. యుద్ధం ఎప్పుడు చేస్తారంటే ఇద్దరు ఒప్పుకొని యుద్ధం చేయాలి. వాళ్ళు సిద్ధంగా లేరు. ఈయన యుద్ధం ప్రారంభించేసి ఎంతమంది జనాలను చంపాడు. నివాసుల మీదకి, నిరాయుధుల మీదకి బాంబులు వేసాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ సైతానుడు ఏం చేస్తుంటే గోగు మాగోగు అనే వారిని సిద్ధపరచుకొని పరిశుద్ధుల శిబిరం మీదను ప్రియమైన పట్టణమును ముట్టడి వేయటానికి బయలుదేరిండు. ఇట్లా ముట్టడి వేసిండు. అప్పుడు ఏమైంది? ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. పరలోకం నుండి అగ్ని దిగి వచ్చింది. వాళ్ళు భూమి అందంతటా వ్యాపించున్నారు. ఇసుక రేణువుల వలె వ్యాపించున్నారు. అయినా దేవునికి అసాధ్యమైంది ఏమి లేదు. పరలోకం నుండి అగ్ని కురిపించాడు. అగ్ని దిగి వచ్చి అని అంటున్నాడు. అంటే అగ్ని పైనుంచి వచ్చి వీళ్ళందరినీ కాల్చి వేసి బూడిద చేసేసి. చూసారా సైతాన్ని ఎంత పని చేశారా? ఒకటి, వాళ్ళకి రక్షణ లేదు. రెండోది, వాళ్ళకి దేవుడు అంటే తెలియదు. వాళ్ళని మోసపరిచి తీసుకొని వచ్చి వాళ్ళని నిత్య నాశనానికి, నిత్య నరకాగ్నికి గురి చేసేసి దేవునితో యుద్ధం చేయడం, పరిశుద్ధుల పట్టణాన్ని ముట్టడి వేయడం సామాన్యమైన విషయమా? కాబట్టి అగ్ని దిగి వచ్చి వారిని అందరినీ నాశనం చేసేసింది. అప్పుడు వారి గతి ఏమవుతుంది? వారి గతి కేవలము నరకమే. ఏంటి? నరకమే. కాబట్టి దేవుని బిడ్డలారా, సైతానుడు ఈ విధంగా మోసపరుస్తున్నాడు. ఒకవేళ నీవు నేను ప్రభువుని అంగీకరించకుండా సైతాను మోసంలో పడిపోయి పరిశుద్ధుల శిబిరానికి, ప్రియమైన పట్టణానికి యుద్ధం చేయడానికి వానితో కూడా వెళ్ళినట్లయితే మనం కూడా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి మనల్ని కూడా కాల్చి వేసేస్తుంది. బూడిదైపోతాం, క్షణంలో బూడిదైపోతాం. అక్కడి నుంచి వచ్చే అగ్ని మహాశక్తివంతమైంది, తీవ్రమైంది. అప్పుడేమైంది చూడండి. దిగి వచ్చి వారిని దహించను, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడివేయబడను. ఇప్పుడు వీడు నరకములో పడివేయబడ్డాడు. సైతానుడు, అపవాది ఎవరినైతే మోసపరిచిందో,
ఏదైతే 1000 సంవత్సరాల తర్వాత కొంచెం కాలం విడిపింపబడ్డదో వాడు గోగు మాగోగు అనే వారిని పోగు చేసుకొని నా తడాకా చూపిస్తాను ఇప్పుడు మీకు. దేవుడా నువ్వేమనుకుంటున్నావు కానీ చూపిస్తాను చూడు. ఇసుక రేణువులంతా మనుషులు ఉన్నారు, భూమి అందంతటా వ్యాపించినారు, ప్రతి దేశంలో వాళ్ళు ఉన్నారు. నేను ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు, చూసుకో అని చెప్పి పరిశుద్ధుల శిబిరము, ప్రియమైన పట్టణం ఏది అది? యెరూషలేము. యెరూషలేము మీదకి యుద్ధం చేయటానికి సిద్ధపడ్డా. ఇక ముట్టడి వేయాలంతే, ఆలస్యం లేదు. ఇక మొదలు పెట్టాలా? బాంబులు, మిసైల్స్, క్షిపణులు, ట్యాంకులను పంపించాల, సైనికులను పంపించాల. అదే సమయంలో పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి అందరినీ కాల్చివేసి నాశనం చేసేసి. చూస్తారా దేవుని బిడ్డలారా? దేవుని క్రియలు, దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో. మనం ఆ సమయంలో ఉన్నట్లయితే భయపడిపోయేవారు. అమ్మో ఇంతమంది వచ్చేసారే, ఇప్పుడు మా గతి ఎట్లా, మమ్మల్ని ఎవరు కాపాడతారని గజగజ వణికిపోయేవారు. జీవాధిపతి సృష్టికర్త ఉన్నాడు, మాట మాత్రం సెలవిస్తే సమస్తం జరిగిపోతుంది అనేది మర్చిపోతాం. కానీ దేవుడు మాత్రము మరవడు. ఆయన ఏం చేశాడు? అగ్నిని పంపించాడు, అగ్నిదూతకు ఆజ్ఞాపించాడు, అగ్ని పో వారందరినీ కాల్చివేసాను, బూడిద చేశాను. అంతే, ఆ అగ్నిదూత వచ్చింది కిందికి, అందరినీ కాల్చేసి బూడిద చేసేసి. ఏమైనా దేవుని బిడ్డలారా, దాని తర్వాత ఏమైంది? వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో వేయబడారు. వారిని మోసపరిచింది ఎవరిని? పాపం. దేవుడు అంటే ఎరగని వారిని, రక్షణ అంటే తెలియని వారిని మోసపరిచి, రండి నాతోటి, నేనే మీ రాజును, నేనే మీ దేవుణ్ణి, నేనే మీ సమస్తం, నాతో మీరు కలిసిపోయిందంటే ఇక మీకు లోకమే లోకము, జయమే జయము అని చెప్పి మోసపరిచి తీసుకొచ్చింది. ఏమైంది? క్షణకాలంలో బూడిదైపోయింది. లోకమంతటా వ్యాపించారు, ఇసుక రేణువుల వలె ఉన్నారు మనుషులంతా. అందరు కూడా క్షణములో బూడిదైపోయారు. వాడి సంగతి ఏమైంది? మండుచున్న అగ్ని గుండములో. ఏమంటున్నాడు? వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో వేయబడెను. అచ్చట క్రూరముఖమును అబద్ధ ప్రవక్తలను ఉన్నారు. ఈ సైతాన్ని వేయబడిన స్థలంలో క్రూర మృగం కూడా ఉన్నది, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందులో వేయబడ్డారు. వారు యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడదురట. యుగ యుగాలు, ఒక యుగంకు 1000 సంవత్సరాలు. అంటే మన దేవుని పరిపాలన యుగ యుగాలు ఉంటుంది. కాబట్టి ఈ అగ్ని గంధకంలో వేయబడిన అపవాది, క్రూరముఖము, అబద్ధ ప్రవక్తలు వీళ్ళందరూ కూడా యుగ యుగాలు దాంట్లో మండుతో బాధపడుతూ ఉంటారు. అంటే నరకం అన్నమాట. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప నరకము అనుభవించాల్సి వస్తుంది. అగ్ని మనకు కొంచెం తగిలితేనే మనము ఇంత చురుగ్గా లేచిపోతాము, భయపడిపోతాము, లేకుంటే బాధను అనుభవిస్తాం. వీళ్ళనైతే మండుచున్న అగ్ని గంధకములు గల గుండములో, అగ్ని గంధకాలని అంట, అందులో మండుచున్న అగ్ని గంధకములు గల గుండములో వేయబడ్డారు. అందులో
క్రూర ముఖము అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. కాబట్టి సైతాను, క్రూర ముఖము, అబద్ధ ప్రవక్తలు అందరూ కూడా అందులో వేయబడ్డారు. యుగ యుగాలు వాళ్ళు అందులో కాలిపోతుంటారు. మరి ఎప్పుడు దేవుడు వాటిని అంతం చేస్తాడో మనకది తెలియదు. ఎందుకంటే దేవుడు నూతన యెరూషలేమును తీసుకొని వచ్చి యుగ యుగాలు మన మధ్యన నివాసం ఉంచుకొని మనతో కూడా నివసిస్తుంటాడు. ఎన్ని యుగాలు జీవిస్తామో మనకు తెలియదు. ఎన్ని యుగాలు వాడు బాధపడతాడో మనకు తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలారా, పదే పదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రాబో దినములు మహాభయంకరంగా ఉండబోతున్నాయి. ఇప్పుడు 3వ భాగము 2 రోజుల తర్వాత నేను మొదలు పెడతాను ఇంగ్లీష్లో, దాని తర్వాత తెలుగులో. మహాభయంకరంగా ఉండబోతుంది. ఆ భయంకరమైన పరిస్థితులకు గురి కాకుండా ఇప్పటి నుంచే మీరు సిద్ధపడండి. ఇప్పటి నుంచే మీరు మేల్కొనండి. ఇప్పటి నుంచే మీరు ఆయన రాకడ కొరకు ఎదురు చూడండి. ఎవరు రాకడ కొరకు? ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాకడ కొరకు, 1000 సంవత్సరాల పరిపాలన కొరకు. ప్రభువైన యేసు క్రీస్తు 1000 సంవత్సరాలు పరిపాలన చేసేటప్పుడు సైతాను బంధింపబడి ఉంటాడు. 1000 సంవత్సరాలు వాడిని అగాధములో వేయబడతాడు. అగాధం అంటే అడుగులేదు దానికి. అగాధములో వేయబడతాడు. కొంతకాలం వాడు విడిపింపబడితే వాడు ఏం చేస్తున్నాడు? లోకంలోని మనుషులందరినీ మోసపరిచి గోగు మాగోగు అనే వారిని పోగు చేసుకొని ప్రపంచమంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ఆయన ప్రియమైన పట్టణమును, దేవునికి ప్రియమైన పట్టణము యెరూషలేమును ముట్టడి వేస్తున్నారు. ముట్టడి వేసిండ్రో లేదో ప్రభు ఆజ్ఞాపించాడు అగ్నిదూతకు, ఓ నువ్వు పోయి వారిని అందరినీ కాల్చి మసి చేసేయమన్నాడు. అంతే. అగ్ని దిగి వచ్చింది, వాళ్ళని కాల్చివేసింది, వారిని మసి చేసేసింది. వారిని మసి చేసిన తర్వాత ఆ యొక్క సైతానును తీసుకొని పోయి మండుచున్న అగ్ని గంధపులు గల గుండంలో దాన్ని వేసింది. అంతకుముందే దాంట్లో క్రూర మృగము, ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, వీటన్నిటి నుండి మనం తప్పించుకోవాలంటే మనం అనుదినము వాక్యం ధ్యానిస్తూ, అనుదినం ప్రభు కొరకు కనిపెడుతూ, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ, ప్రభు యొక్క దూత శబ్దము, బూర శబ్దము, ఆర్భాటంతో వినబడే శబ్దాన్ని విన్నప్పుడు, దేవుడు తన దూతలతోనూ దిగి వస్తున్నప్పుడు మనం సిద్ధంగా ఉంటే మనం ఎత్తబడతాం. మనం చనిపోయి ఉంటే సమాజం నుండి లేపి ప్రభు తన దానికి తీసుకుంటాడు. కాబట్టి మీరు సిద్ధపడండి, సిద్ధంగా ఉండండి. ఇంకా సోమర్తనంతో ఉండకండి, నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుని కోరిక, దేవుడు మనల్ని పాపం నుండి రక్షించడానికి తన ఏకైక కుమారుడు యేసు క్రీస్తు ప్రభువును తన పాపాల పరిహార్థమై బలిగా అర్పించి రక్షణ అనుగ్రహించాడు. రక్షణ అనుగ్రహించి మనల్ని నిత్య జీవంలో ఉండటానికి నూతన యెరూషలేమును ఈ లోకానికి దించి ఆయనలో మనల్ని అందరినీ చేర్చి ఆయన కూడా మనతో ఉండి నివాసం చేయాలని ఆశిస్తున్నాడు. ఆయన ఆశను వ్యర్థం చేయకండి, ఆయన ఆశను చెడగొట్టకండి, ఆయన ఆశను నెరవేర్చండి విధేయులై. దేవుడు మనకు సాయం చేయగలడు. ఆమేన్.